తులసి న్యూస్కు స్వాగతం. వ్యవసాయమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనే నమ్మకంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాగునీటి వనరుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో రాళ్లపాడు రిజర్వాయర్ కుడి కాలువ మరమ్మత్తు పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. పూరేటిపల్లి గ్రామ పరిధిలో 7/13.782 నుంచి 8/14/38 వరకు 29 లక్షల వ్యయంతో చేపట్టిన మరమ్మత్తు పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కాలువ ముందు భాగాన్ని పునరుద్ధరించిన ప్రభుత్వం ఈ ఏడాది మిగిలిన దెబ్బతిన్న ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తూ రైతులకు శాశ్వత ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టింది. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఈ పనులకు నిధులు మంజూరై పనులు నాణ్యతతో పాటు వేగంగా జరుగుతూ ఉన్నాయని ఆయకట్టుదారులు చెబుతూ ఉన్నారు. ఈ మరమ్మతులు పూర్తయితే గనక పూరేటిపల్లి, దారుకానిపాడు, గుడ్లూరు, రాళ్లపాడు, గుళ్లపాలెం గ్రామాల పరిధిలోని వేలాది ఎకరాలకు సాగునీరు ఎలాంటి అంతరాయం లేకుండా అందే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో దెబ్బతిన్న కాలువ కారణంగా ఎదురైనటువంటి సమస్యలకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తోందని రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించి వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని స్థానికులు పేర్కొంటూ ఉన్నారు. అది కాలువ పని బాగానే చేస్తున్నారు. మాకు సంతోషంగా ఉంది. మాకు పొలం ఇటు కింద ఉంది, 700 కింద. అది ఎంత భూమి ఉందా? వెనుక 5 ఎకరాలు ఉంది. ఎప్పటి నుంచి బాగా చేయలేదు ఇది? ఎప్పటి నుంచి అండి? 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఉంది అది వరకే. సార్, నా పేరు కట్టా వెంకటేశ్వర్లు, పూరేటిపల్లి గ్రామ నివాసిని. గత 30 సంవత్సరాలుగా ఈ రాళ్లపాడు రిజర్వాయర్ రాయకట్టు కింద ఏ పనులు ఏది పట్టించుకోలేదు. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొంచెం పోయిన సంవత్సరం ఈ పూడికి తీత ఆ పైన కొంచెం గ్రావెల్ తోలారు. ఈ సంవత్సరం మళ్ళీ పూడికి తీసి ఏదో తూములు మరమ్మతులు మళ్ళీ పోయినవన్నీ బాగా చేస్తున్నారు కాబట్టి బాగా సంతోషంగా ఉంది. పైపించి ఏంటంటే ఈ కాలువ బాగుంటేనే మాకు పుష్కలంగా నీరు అంది పంటలు పండేదానికి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఈ విధంగా చేయించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. పనులు కొంచెం త్వరితగతిన పూర్తి చేస్తే మాకు బాగుంటుంది. మళ్ళీ వర్షాలు వచ్చే టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా వర్క్ చేసుకుంటూ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. అది మీకు ఎంత భూమి ఉందయ్యా? నాకు మినిమం ఈ మధ్య కొత్తదిగా మొత్తం మీద ఒక 5 ఎకరాలు ఉంది సార్. చెరువు శిఖం కింద కొంత ఉంది. ఈ మొత్తానికి కూడా ఈ కాలువ నీరే మేము అందుబాటులో తీసుకుంటున్నాము. మాకు ఇప్పుడు ప్రస్తుతం ఈ తూము కింద కూడా ఒక 2 ఎకరాలు ఉన్నాయండి మాకు కట్టుకుపోయేదానికి. అది ఇది మరమ్మతులు లేకనే బాగలేక నీళ్ళకి బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. రైతులు కూడా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. పోయిన సంవత్సరం పూడికి తీత వల్ల కొంత నీరు వచ్చిందండి, మాకు సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఇంకా బాగవుద్దని మేము ఆశపడుతున్నామండి. నా పేరు ఉమ్మనేని సుబ్బారావు. రాళ్లపాడు ప్రాజెక్టు కింద నేను ఒక డబ్ల్యూ నీటి తంగ వినియోగదారుల సంఘ ప్రెసిడెంట్ని. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఈ కాలువని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 02 అంటే రాళ్లపాడు ప్రాజెక్టు దగ్గర నుంచి 20.2 గుడ్లూరు వరకు ఈ కాలువ ఉంది. ఈ కాలువ కింద రమారమి 16,000 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. దీనికి నీళ్లు కూడా సరిగా పారినందువల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25 సంవత్సరంలో ఎస్డిఎంఎఫ్ కింద 32 లక్షలతో పనులు చేశాము. ఈ 32 లక్షలతోటి రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమ కాలువ, కుడి కాలువ, తర్వాత ఎంగంపేట బ్రాంచి, సీతారాంపురం బ్రాంచి, జంగాలపల్లి బ్రాంచి అన్ని మరమ్మతులు చేశాము. తర్వాత 25-26లో O&M స్కీమ్ కింద 72 లక్షలు వచ్చింది. 72 లక్షలకు గాను పూరేటిపల్లి కాడి నుంచి ఇసుకపాలెం వరకు అంటే 6వ మైల్ నుంచి 13.8 దాకా గ్రావెల్ కూడా వేసాము. కట్ట పటిష్టం చేసి గ్రావెల్ వేసాము. అవి రాకపోకలకు కానీ రైతులు రవాణా సౌకర్యాలు చేసుకునే దానికి కూడా బాగుంది. ప్రస్తుతం 13.8 కాడి నుంచి కింద 20.2 దాకా FDR వర్కుల కింద పనులు చేస్తున్నాం. వీటి కింద ఏంటంటే ఈ 14.2 కాడ తుములు బాగు చేస్తున్నాము. అలాగే 13.8 దగ్గర పడిపోయిన గోడలు చేసి
వాటిని అటు ఇటు ఎడమ పక్క కుడి పక్క మొత్తం కట్టలు పటిష్టం చేసి గ్రావెల్ వేసి వాటికి కనెక్టివిటీ రోడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా అభివృద్ధి చేసినందువల్ల ఏంటంటే నీళ్లు పారుదల చేసుకునే దానికి కానీ రైతులు పంటలు పండించుకొని రవాణా సౌకర్యం కల్పించుకోవడానికి కానీ వీలుగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం.